కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము నా గౌరవమును అవమానపరచుదురు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను యెహోవా చెప్పాలి. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఉండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో ముద్రించి దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రాలు. మరి నేను 3 సంవత్సరాలు అవుతుంది గృహం వదిలేసిపోయి. చాలా కష్టాలు అనిపించాను నా జీవితం. మళ్ళీ నా ఇంటికి నేను చేరుకుంటాను అనుకోలేదు. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాను. నా ఇల్లుండి కూడా పరా ఇంట్లో తలదాచుకుని వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. మరి నా ఇంటికి ఎప్పుడు వెళ్తానా అని నేను దేవుడిని అడగని రోజు అంటూ లేదు. నేను చాలా కష్టాల తర్వాత మళ్ళీ నా ఇంటికి చేర్చాడు దేవుడు. దేవుడిని నమ్ముకున్నాను తప్ప మనుషుల మీద ఆధారపడలేదు. నాకు ఎంతమంది బంధువులు ఉన్నప్పటికీ నాకు ఏ సాయం చేయలేదు ఎవరు. దేవుడే ఏసయ్య గారు నన్ను ఇంతవరకు కాసి కాపాడి దాన్ని సజీవంగా కలిసాడును భద్రపరిచి నా గృహానికి నన్ను చేర్చారు. మరి ఆత్మీయుల్ని కలుసుకుంటానని అనుకోలేదు. మళ్ళీ నా ఇంటికి చేర్చాడు. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. అమ్మగారికి మరి దేవుడు ఎంతో మేలు చేశాడు నా కుటుంబానికి. నాకు దేవుడికి రుణపడి ఉంటాను. సాక్షి దేవుడు దీవించును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అలానే సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభునామంలో ప్రత్యేక వందనాలండి. మరి దేవుడి మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా ఈ ఆదివారం కూడా ఇక్కడ మరి దేవుని సన్నిధిలో అందరితో కలిసి దేవుని స్తుతించడానికి ఈ విధంగా దేవుని నడిపించిన విధానం బట్టి నిజంగా ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నేను అడిగిన వెంటనే మరలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్చేంజ్ చేసి అప్రూవ్ చేశారు. మరి దానిని బట్టి వారం అంతా కూడా ఇంటి దగ్గర ఉండడానికి అలానే ఇలా మళ్ళా ఇక్కడ ఉండడానికి కూడా దేవుడు సహాయం చేశారు. మరి దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యమైన సాక్ష్యము పోయిన మరి శుక్రవారం రోజున జోషక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంది. మరి ఆ రోజు సడన్ గా అది కొంచెం క్లీనింగ్ వాష్రూమ్ అది ట్యాంక్ అవి క్లీన్ చేస్తారు కదండి. మరి అది క్లీనింగ్ చేయించడం అవన్నీ పెట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళు నైట్కి చేస్తారనుకుంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయడం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మరి ఏదేమైనా మరలా మార్నింగ్ సిమెంట్ పని చేసేస్తే ఆ పని అయిపోయేది. కానీ మరి మార్నింగ్కి వర్షం, లేచేసరికి కళ్ళు తెరిచేసరికి వర్షం ఫుల్గా వచ్చేస్తుంది. ఇంటికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇంకా ఆ రోజంతా కూడా ఎవరు కూడా ఇంకా పనికి కూడా ఎవరు రాలేదు. ఇక మేమేం చేయలేకపోయాము. అయితే మరి శనివారం
కొంచెం మధ్యాహ్నానికి తెరిపించింది, పోనీ పర్వాలేదు అన్నా కూడా ఎవరు కూడా మరి వర్షం వచ్చింది కనుక ఎవరు రావడానికి ముందుకు రాలేదు. సరే ఆదివారం రేపు చేస్తాము అని అన్నారు. మరి అది చేయాలంటే అది ఓపెన్ చేసి చాలా బరువు పని, అది చేయడమే చాలా కష్టంగా ఉంటదని చెప్పేసి ముగ్గురు చూశారు, ఇద్దరు చూశారు. మరి ఎవరు కూడా చేయడానికి ముందుకు రాకుండా, అంటే ఒకళ్ళు వేరే పని చేస్తే ప్లంబింగ్ పని ఒకళ్ళు చేస్తే వేరేది మేము చేస్తాం, అలా అలా చాలా చాలా మాటలు జరిగాయి. అయితే మరి ఒక ఆయన అయితే ఒప్పుకొని రావడం జరిగింది. కానీ ఒకటే చెప్పాడు, శనివారం నిన్న రాత్రి ఒక మాట చెప్పారు వాళ్ళు, రేపు ఎండ వస్తేనే మేము చేయగలుగుతాము, లేకపోతే మేము రాలేము, మేము రామని చెప్పేశారు. అయితే రాత్రి సరే 10ంటికి డాడీ ఒక మాట అన్నాడు, దేవుడు చూసుకుంటాడులే పర్వాలేదు అని చెప్పాడు. నాకు కూడా అనిపించింది నిజమే కదా ప్రభు. మరి ఎంత సుసి అయితే ఫోన్లో చూసింది, అంత రెయిన్ఫాల్ తుఫాను, మరి ఖచ్చితంగా వర్షమే ఉంటుంది ధవళేశ్వరంలో కూడా, కనీసం 12 గంటలకైనా అది ప్రారంభం అయిపోద్ది అని చెప్పేసి నెట్లో వచ్చింది. మరి మాకు విశ్వాసం, కానీ దేవుడు చేస్తారు, దేవుడు సహాయం చేస్తారు అని చెప్పేసి అనుకున్నాము. ప్రార్థన చేయాలి అనుకున్నాం. డాడీ అయితే పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, కానీ మాకు ఒక శోధన లాగా ఒకరు ఫోన్ చేయడం అట్లా అట్లా అయిపోయి మేము అస్సలు ప్రార్థన చేయలేదండి. నిజంగా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అమ్మ నేను చూసి ఒక డిస్కషన్ చేసుకోవడం అదే అయిపోవడం, ఇంకా అలా అయిపోయింది. 12 దాదాపుగా 11:30-12 అయిపోయింది. ఇంకా అందరూ పడుకున్నాం. నాకు ఇంక నిద్ర పట్టట్లేదు, అసలు 1 గంట అయిపోతుంది కానీ నిద్ర పట్టలేదు. అప్పుడు ఒకసారి వచ్చింది, రేపు దేవుడు సహాయం చేయకపోతే ఏం జరగదు, మరి ప్రార్థన చేయకుండా ఎలా పడుకుంటావు అని చెప్పి అప్పుడు నాకు వచ్చినప్పుడు నేను అప్పుడు లేచి చేశాను. మరి నిజంగా దేవుడు మహాకృప, ఉదయం లేచి చూసేసరికి అంత ఎండ వస్తుంది. అసలు నమ్మడానికి కూడా, నిజంగా ఇంత చిన్న విషయాలు కూడా దేవుడు ఎంత కృప చూపుతాడు, ఎంత ఆశ్చర్యంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని అసలు నమ్మలేకపోయాము. మరి మధ్యలో మరి ఒకసారి వర్షం మబ్బు వేసి అలా వస్తున్నప్పుడు లేదు, దేవుడు ఖచ్చితంగా మరి జరగదు, అలా జరగదు, వర్షం రాదు అని మరి ఎంతో నమ్మేము. నిజంగా నమ్మదగిన దేవునికి ఎంతగానో నిలబడి సాక్ష్యం చెప్తా ఉన్నాను. మరి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఈ విధంగా అన్ని విషయాల్లో ఈ విధంగా నడిపిస్తున్న దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఇంకనూ దేవునిలో ఎదగడానికి మరి దేవుడు మా కుటుంబాన్ని ఇంతగా నడిపించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మరలా నేను రేపు సాయంత్రం కానీ ఈ రోజు రాత్రి కానీ ఏదో ఒక రోజు నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నానండి. మరి తిరిగి వెళ్ళడానికి కూడా ప్రయాణం గురించి, అలానే అక్కడ జాబ్ విషయంలో కూడా అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పునరుద్ధానపు ఆదివార దినమున సాక్ష్యములను పంచుకున్న బిడ్డలను దేవుడు దీవించును గాక. ఇంకను వారి జీవితాల్లో ఇంకను అనేకమైన నూతన కార్యాలు యేసుక్రీస్తునామములో జరుగును గాక. ఇంకను ఏక దినమున సాక్ష్యములు చెప్పని వారు ఉన్నారు కాబట్టి వారి జీవితాల్లో కూడా దేవుని యొక్క మహిమంత నింబడును గాక. దేవుని క్రియలు వారు చూతురు గాక. ముందుకు వచ్చి సాక్ష్యములు వాళ్ళందరూ కూడా తెలియచేతురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాలు వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్య భాగాలను కొంచెం వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇంకా పెట్టేసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, యేసయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ వాక్య భాగాలు వెళ్తున్నానయ్యా. సూటిగా స్పష్టంగా నీ వాక్కుతో మాతో మందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇటు రీతిగా ఈ విధంగా మంచి సమయమును మంచి వాతావరణము కూడా
సమస్తం మనకి ఇచ్చే విధంగా తన సన్నిధానంలో గడుపుటకు దేవుడు కృపతో నింపి ఉన్నాడు. కాబట్టి దేవునికే ప్రథమముగా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇలాగన ప్రభు యొక్క నామములో కూడి వచ్చిన మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చాలా శ్రద్ధగా ఆశతోటి మనము ఆలకిద్దాం, విందాం. చూసినట్లయితే గనక దేవుని యొక్క వాక్య భాగం ఏమని తెలియజేస్తున్నది? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. చాలండి. ఇదే మనకి మూలమైనవంటి ప్రధానమైన వాక్యము. చాలా మటుకు అందరూ కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు లోకములో ఉన్నారో జీవిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎలా ఉన్నారు, లేదా వారి భావన ఎలాగున్నది, వారు ఏ విధంగా జీవిస్తున్నారు అంటే, నేను దేవుణ్ణి ఎరుగుదును, లేదా ఎరిగి ఉన్నాను, నేను దేవుణ్ణి ఎరుగుదును, నేను దేవుణ్ణి నా దేవుడు నాకు తెలుసు, నాకు లేదా నీ ఇంటి పక్కన ఉన్నట్టుగా, లేదా నీ ఎదురింటూ ఉన్నట్టుగా దేవుడని నాకు బాగా తెలుసు, నాకు తెలుసు అని అంటున్నారు. అంటే ఆ విధంగా వారందరూ కూడా కనబడుతూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు కూడా అనుకోవాలి కూడా. అయితే దేవుని యొక్క మాట ప్రకారముగా, అనగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, అనగా ఇంకొను దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మరి తెలిసిన వారు ఎవరైనాను మరి జీవించగలుగుతున్నారా, జీవిస్తున్నారా అని అంటే గనక దానికి క్వశ్చన్ మార్కే గాని ఆన్సర్ మనకి వారి దగ్గర దొరకడం లేదు. వారు ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. మరి తెలుసు అన్నారు కదండి, మరి తెలుసు, నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు అన్నారు కదా. మరి దేవుని యొక్క ఆలోచన ఏంటండి, దేవుని యొక్క తలంపు ఏంటండి, ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి, మరి చెప్పండి అంటే కనుక చెప్తారా? చెప్పలేరు. మాకు తెలియదండి, మాకేం తెలుసండి అనే విధంగా అంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి మనం అందరూ కూడా ఎరిగి ఉన్నాము, దేవుడు అంటే మనకు తెలుస్తుంది. కాబట్టి మరి మన జీవితాలు ఎలాగ ఉండాలి అండి, మన జీవితాలు ఎలాగ ఉండాలి, మన జీవన విధానాలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే గనక మనకు మంచిగా బాగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే గనక, నీకు దేవుడు ఎంతవరకు తెలుసో ఏంటండి, నీకు దేవుడు ఎంతవరకు తెలుసో అప్పుడు అర్థమవుతూ ఉంటది. హల్లెలూయా. సో ఈ దినాన ఈ విషయాన్ని మనం కొన్ని నిమిషాలు మనము ధ్యానిద్దాం. మొదటిగా చూసినట్లయితే గనక, దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు, దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు వారు ఎలాగుంటారు, వారి జీవితం ఎలాగుంటది ఈ లోకములో అంటే గనక, వారు దేవునికి నిత్యము భయపడే జీవిస్తూ ఉంటారు. వారు దేవునికి ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడుతూ ఉంటారు? వారు దేవుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడే ఉన్నాడు కాబట్టి, ఆయన అంటే గనక ఎరిగి ఉన్నవారైతే గనక ఖచ్చితంగా భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అదేంటండి, మా ఇంటి పక్కన ఉన్నాడా, మా ఇంట్లో ఉన్నాడా, పని పక్క వీధిలో ఉన్నాడా, ఏదో అది ఏది గొల్లాతో అనుకోండి, బాగా ఉన్నాడు కదా, 6 జాన ఉండవు కదా, దాన్ని బట్టి అందరూ కూడా ఇస్రాయేల్ జనాంగం అందరూ కూడా ఏం చేశారు, భయపడిపోవడం, దాక్కోవడం కదా కదా. మాకు కోరుకొండ ప్రాంతంలో మేము అక్కడ రెంట్కి వెళ్ళినటువంటి వేళలో ఒక స్ట్రీట్ లో మిలిటరీలో చేసినటువంటి ఒక అంకుల్ గారు ఇంకా రిటైర్మెంట్ పుచ్చుకొని గురువారం గృహమునకు సొంత ఇంటికి వచ్చేసారు. ఇంకా అప్పటి నుండి ఎవడైనాను ఒక తాగుబోతోడు కానీ, లేదా కొంచెం గొడవలు చేస్తున్నా సరే గాని, అన్ని ఆ వీధిలో కనబడిన ఆడు వచ్చిన గొడవ పెడుతున్నాడు, కేకలేస్తానంటే అన్ని టపాలా పీకేసేవారు. అప్పటి నుంచి ఎవరైనా ఆ వీధిలోకి వెళ్ళాలి అంటే కనుక, వద్దు బాబు, ఒరే ఆయన ఉన్నారా బాబు, ఒరే ఆయన ఉన్నారా, హెల్డింగర్ ఉన్నారా, ఒరే హెల్డింగర్, ఆయన పేరు హెల్డింగర్ ఉన్నారు, వద్దురు బాబు, కూడేస్తారా బాబు అని అలా భయపడేవారు. ఇక్కడ కన్సలైన ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం అది మేము మా మావయ్య చెప్తూ ఉన్నారు.
ఇక్కడ బాక్సింగ్ నేర్చుకున్న ఒకరు ఉండేవారా ప్రసాద్, ఈ వీధిలోనికి ఇలా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 2 గుద్దిలలో గుద్దేసేవాడురా అని మా మామయ్య గారు చెప్తూ ఉన్నారు, నా మేనమామ గారు. హల్లెలూయా. అంటే ఏవైనా సరే కొంచెం తేడా తెస్తుంటే గనక ఉన్నారు కాబట్టి మనకు భయం కలుగుతూ ఉంటది. మరి దేవుడు అంటే కనుక ఎక్కడ ఉన్నాడండి? మరి ఎక్కడున్నాడండి దేవుడు? ఉన్నాడు అసలు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు కదండి, దేవుడు ఉన్నాడు. నాకు కనబట్లేదండి. మరి ఉన్నారా? బాగా చెప్తున్నారు, నాకు కనబట్లేదండి. మరి ఎక్కడున్నారండి? మన దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ స్వరూపుగా ఉన్నాడు కాబట్టనే మనకి ఎవరు కూడా కనబడలేకపోతూ ఉన్నారు, చూడలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. శరీరముగా లేదా శరీర రూపం దాల్చి మన మధ్యకు వచ్చి జీవించేటువంటి వేళల్లో చూసినట్లయితే ఆయన ప్రతి ఒక్కరికి కూడా కనబడి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు నిత్యము మనల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటూ ఉన్నాడు. నీవు పండుకుంటున్నా లేదా కూర్చుంటున్నా, నిలబడుతున్నా, ఏమి చేస్తూ ఉన్నాను లేదా ఎక్కడికి వెళ్తున్నా సరే ఏంటి, నువ్వు ఎలాగ ఉంటున్నా, ఏమి చేస్తున్నా, దేనికి వ్యతిరేకమైన క్రియలు పనులు అండి ఏమి చేసినా సరే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటూ ఉన్నాడు అని తెలిసిన వారైతే గనక ఖచ్చితంగా దేవుడు అంటే గనక భయం అనేది ఉంటది. దేవుడు అంటే గనక భయం అనేది ఉన్నది కాబట్టి అంటే గనక దాని తర్వాత వారికి ఉండేటువంటిది ఏమిటంటే గనక భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. సో చూసినట్లయితే గనక మనకి ఆదిలో చూసినట్లయితే యోసేపు భక్తి కనబడుతూ ఉన్నాడు. యోసేపు భక్తుడు ఒకసారి చూద్దామా? ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం. చదవండి అమ్మా, 39వ చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నన్ను అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఎరిగి ఉన్నవారు లేకపోతే దేవుని ఎరిగిన వారు దేవునికి తప్పనిసరిగా భయపడుతూనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటూ ఉంటారు. కాబట్టి వారు అడుగు వేసినా ఒక అడుగు వేసినా, అడుగు వేయకుండానే సరే అనుకోవచ్చు, దేవుడు అంటే గనక ఖచ్చితంగా భయపడే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక యోసేపు అక్కడ ఐగుప్తు ప్రాంతములో అక్కడ నివసిస్తుండగా ఎవరి దగ్గర? పోతీఫోర్ వారి యొక్క గృహములో అక్కడ బానిసగా అక్కడ నివసిస్తూ ఉండగా పోతీఫోర్ భార్య ఏమో యోసేపు భక్తునితో పాపం చేయడానికి అక్కడ ప్రలోభం పెట్టి ఉన్నది పోతీఫోర్ యొక్క భార్య. యోసేపు ఆ పని గురించి కార్యం గురించి తను గ్రహించగలిగి ఉన్నాడు, తను తెలుసుకొని ఉన్నాడు. కాబట్టనే ఏం చెప్తున్నాడు? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. అంటే పోతీఫరు తన సమస్తం అన్నిటి మీద కూడా యోసేపు భక్తునికి అధికారము ఇచ్చి ఉన్నాడు. అయితే తన భార్య మీద తనకి అధికారం అనేది ఇవ్వలేదు. ఎవరు కూడా ఇవ్వలేదు. తన గృహం మీద సమస్తం అంతటి మీదకి యోసేపు భక్తునికి అధికారం ఇయ్యగా యోసేపు ఆ విధంగా ఆ పని కూడా చేయవచ్చునేమో, అధికారం ఉందేమో అని భావిస్తూ ఉంటారు లోకంలో ఉన్న వారైతే గనక. హల్లెలూయా. అయితే చూసినట్లయితే గనక అక్కడ పోతీఫర్ భార్య యోసేపు భక్తుని ప్రలోభం చేయగా మరి యోసేపు భక్తుడు మరి ఆ యొక్క అగాధంలోనికి పడిపోయి ఉన్నాడా? పడిపోలేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు
కాబట్టి నేను ఈ విధముగా దేవునికి వ్యతిరేకమైన ఈ క్రియ, ఈ పని, ఈ పాపం నేను చేయకూడదు. ఇది చేయడమే పాపము, దేవుడు చూడడం లేదు కదా అని అనుకోవడం కూడా మూర్ఖత్వము. హల్లెలూయా. సో ఇక్కడ యోసేపు భక్తుడు తను దేవుని ఎడల ఎంతగానో భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడు కాబట్టనే దాన్ని బట్టి ఏమో చెప్తున్నారంటే గనక, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడు అంటే గనక ఖచ్చితంగా ప్రతి విషయంలో, ఏదో ఒక దాంట్లోనో, రెండు దాంట్లోనో, కొన్నాట్లో కాదు, ప్రతి దానిలో కూడా భయం కలిగే ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చూడకపోయినా, అంటే మనుషులు కనబడకపోయినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి సమస్తమును తెలుసును. దేవుడైతే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించగలుగుతూనే ఉంటున్నాడు. రెండవదిగా చూద్దాం, దేవుని ఎరిగిన వారు ఇంకను ఎలాగ ఉంటారో, వారు ఏం చేస్తారు, వారి జీవితం ఎలాగ ఉంటది అంటే గనక రెండవదిగా చూద్దాం, దేవుని ఎరిగిన వారు ఎలాగుంటారంటే గనక దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? ధ్యానిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యమును. అందుకనే కీర్తనలో, మొదటి కీర్తనలో ఆ విధంగా తెలియస్తున్నటువంటి మాట ఏమిటంటే గనక, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేని అంటే గనక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును ధ్యానించువాడు ధన్యుడు. మనమందరం కూడా ధన్యులు అవ్వాలని కోరుకుంటున్నామా, ఆశపడుతున్నామా? లేకపోతే వీడు వ్యర్థుడురా బాబు అని అనిపించుకోవాలని ఆశపడుతుంటున్నామా? దేవుని యొక్క వాకు ఎంతగానో ఎందరునో సరే అనుకోవచ్చు, ఇది సహాయపడుతూ ఉంటది, దోహదపడుతూ ఉంటది. ఎంతగానో అన్ని విషయాల్లో కూడా మనకి ఇది తోడుగా ఉంటూ ఉంటది. దేవుని యొక్క వాక్కు నేను బలపరచడానికి, నేను స్థిరపరచడానికి, నిన్ను ఎదిగింప చేయడానికి, నీకు వెలుగునివ్వడానికి, నీకు జీవం నింపడానికి, నీకు బలమునివ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి, ఇలాగ నా చూసినట్లయితే దేవుని యొక్క వాక్కు ఎంతగానో మనకందరికి కూడా దోహదపడుతూ ఉంటది, సహాయపడుతూ ఉంటది. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే గనక 119వ కీర్తనలో కొన్ని విషయాల్లో దేవుని వాక్కు గురించి అక్కడ మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నాయి. 119వ కీర్తనలో చూసినట్లయితే గనక ఏంటండి, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో, దేవుని యొక్క గ్రంథమును చదువుతూ ధ్యానిస్తూ నివసిస్తున్న వారందరూ కూడా ఏమవుతూ ఉంటారంటండి? ధన్యులుగా అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటది. ఇంకొను చూసినట్లయితే 9వ చరణం చూసినట్లయితే గనక, దేని చేత యవ్వనస్తులు వారి యొక్క నడతను శుద్ధిపరచుకోగలుగుతూ ఉంటారు అంటే గనక దేని చేత అండి? దేవుని యొక్క వాక్యము ద్వారాగాన మాత్రమేనే. హల్లెలూయా. యవ్వనస్తులు వారి యొక్క సమయము సరైన సమయము దేనికండి? యవ్వన కాలంలో ఇద్దరు యవ్వనస్తులు సరైన సమయం చెప్తున్నాను కదా, దేనికండి చెప్పాలి? పాపములోనికి పడిపోవడానికి సరైన సమయం, సరైన వయస్సు అంటే కనుక ఏంటంటే కనుక యవ్వన ప్రాయం, యవ్వన వయస్సు, యవ్వనస్తులు ఈజీగా పడిపోవడానికి చేయడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక చూసి ఉన్నాం కదండి, యోసేపు భక్తుడు మరి అప్పుడు వివాహం అయిందా? చేసుకుని ఉన్నారు, అప్పుడు చేశారా? లేదు కదా. అప్పుడు మరి ఈజీగా ఈజీగా పడిపోతారు. కానీ యోసేపు భక్తుడు అంత ఈజీగా పడలేదు. ఎందుకు పడలేదు అంటారంటే గనక, దేవుడు అంటే గనక భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, అంటే భయం కలిగి ఉన్నాడు, దాంతో పాటుగానే భక్తి కలిగి జీవిస్తున్నాడు కాబట్టి అని. హల్లెలూయా.
భయం అనేది ఉంటేనే, ఏ ఒక్కరు సరే చూసినట్లయితే భయం అనేది ఉంటేనే భక్తి ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉంటది, కనబడుతుంది. దేవుడు అంటే గనక భయం లేకుండా ఉన్నవారైతే గనక, దేవుడు అంటే గనక ఎవరికైనా ఏ ఒక్కరైనా సరే అనుకోవచ్చు, భయం లేకుండా ఉంటున్నారు లేదా ఉన్నవారైతే గనక వారిలో భక్తి అనేది కనబడదు. అందుకనే చాలా తెలివిగా అనుకోవచ్చు, భయభక్తులు అని ఈ విధంగా ఆ పదములు ఆ విధంగా పెట్టు రాసి ఉన్నారు, అలాగనే అనువదించి ఉన్నారు. భక్తి భయము అని పెట్టకుండా భయభక్తులతో లేదా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే గనక అని ఈ విధంగా మనకి ఆ పదములు ఆ విధంగా పెట్టి ఉన్నారు, అమర్చి ఉన్నారు, చేసి ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులు చాలా తొందరగా ఈజీగా పడిపోవడానికి చాలా చాలా మనకి కనబడుతూనే ఉంటున్నాయి. నేను నిన్న దినాన్ని చూస్తూ ఉన్నాను, కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటక స్టేట్ లో ఇంచుమించు ఒక 21 వయసు అనుకుంటా, తన పేరు కుమారి ఏదో పేరు, తనకి కజిన్ ఏదో అవుతుంది అనుకుంటా. దానికి వాళ్ళకి బావ ఆర్టీసీ మన బస్ స్టాప్ లో ఉంటారు కదా, ఆ కాంప్లెక్స్ లోనే మరి దేంతో చంపేశాడు. మరి మనకి అన్నికులు ఇలా చేస్తారు కదా, అయితే చంపేశారన్న. యవనొస్తాడే తనకు కూడా కదా, మరి చంపేశారు. మన ప్రాంతంలోనే జరిగినాయి కదండి, ఇంచుమించు ఒక 3 years బ్యాకే ఎర్రకొండ మీద జరిగినాయి కూడా. బోర్డు కనబడుతూనే ఉండే మనకి కదా, తెలుసు కదా. తమ్ముడు అనేను దేనికోసం అంటే డబ్బు ధనము కోసం. దానికోసం ఎంతటి పరిణామం ఇస్తారు, దేనిని సరే చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. అందులో మన యవనస్తుడు కాబట్టి మంచి రక్తం ఎలా ఉంటదంటే గనక ఉడిపోయి ఉంటది కాబట్టి. ఇంకా ఇంకో విషయం చెప్పమంటారా, జరిగిన సంగతి చెప్తాను. కొంతమందికి ఇలా చెప్తే అనుకోవచ్చేమో. మొన్న బ్యారేజ్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా అది. ఆ పిల్లలకు చెప్పి ఉన్నారంట, జాలాలు చెప్పారంట, మరి బాబు అరైటికి వెళ్ళకంటారా, చాలా లోతుకుంటే అటే వెళ్ళకంటారా, వద్దురా బాబు పిల్లలు వెళ్ళకంటారా బాబు అంటే, మాకు తెలుసులే చేతులే చెప్పేవులే అని ఇలాగా జరిగిందంట. మనిషికి వెళ్తే చేయడం జరుగుతూనే ఉంటున్నది. కాబట్టి మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక, దేవుని యొక్క వాక్కు ఎంతో పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉంటూ ఉన్నది. ఇంకొన చూసినట్లయితే గనక దేవుని యొక్క వాక్కు 50వ చరణము, అదే అధ్యాయంలోనే 50వ చరణం కూడా ఒకసారి 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. దేవుని యొక్క వాక్ అంట దేవుని యొక్క వాక్ ఎందరినో పట్టుకుంటది. ఒక మాట 2 మాటలు ఏదో ఒక వచనం పట్టుకుందంటే గనక, చనిపోతూ ఉండగా అండి సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, చనిపోతున్నారంటే కనుక దానికి అర్థం అదే కదా. మరి ఎవరో చంపేస్తారంటే అది వేరే విషయం అనుకోవచ్చు. ఆ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మన చెవులు వెళ్ళిందనుకోండి, ఇప్పుడు వారిని చంపడం అనేది చేస్తారేమో అనుకోవచ్చు. అలా కూడా చూసినట్లయితే కనుక వారిలో ఎలాగుంటదంటే అప్పుడు వారికి ఎలాగుంటది, వారిని బ్రతికింప చేస్తూ ఉంటది. కొంతమంది మనకి సేవకులు కూడా చూసినట్లయితే గనక, చనిపోదాం అనుకున్నానండి అని మనకి సాక్ష్యం వింటూ ఉంటాం కదండి. ఉదాహరణకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీకు తెలుసు కదా, ఇంకా ఆయన రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ కింద పడిపోతామో అలాగని డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఉండగా తన స్నేహితుడు దేవుని మాట చేత అలాగన చెప్పగా, తను దేవుడాక ఆయనను పట్టుకొని బ్రతికింప చేసి రక్షించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇలాగ చూసినట్లయితే గనక పరిశుద్ధ గ్రంథం నుంచి చింపినటువంటి భక్తులు, కాల్చినటువంటి భక్తులు కూడా కనబడుతూ ఉంటున్నారు. ఏంది, ఏదో చిన్న ఒక పేజీలో చిన్న మొక్క ఉండగా, నేను నిన్ను రక్షించదును అనే పదం కనబడుతూ ఉన్నాయి. ఆ వచనం మనకు వాక్యం కనబడుతూ ఉండగా, దేంట్రా నన్ను ఇలాగా మాట్లాడుతూ నాకు చెప్తున్నారు ఏంటో, నాకు ఈ చిన్న పేజీ నా మొక్క కనబడింది, ఈ గ్రంథం లేంట్లోదో ఏంటో అని తెలుసుకొని నన్ను రక్షిస్తానని చెప్తున్నారేంటి, ఇలా ఉందేంటి, ఎవరు ఏంటి అని తెలుసుకోవడం తెలుసుకోగా వారు కూడా
బ్రతికారు కదండి, దేవుని కొరకు నిలబడి ఉన్నారు, దేని పనిని చేయగలిగి ఉన్నారు, చేసి ఉన్నారు కదండి. ఇలాగ ఎంతో మంది మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు చూసినట్లయితే గనక 50వ చదివినాం కదండి ఇందాక. 74వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు గల వారందరూ కూడా నన్ను చూసి సంతోషిస్తారంట. ఎందుకంటే కనుక నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా దేవుని మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటున్నారంటే గనక వారు అలా జీవిస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు. అయితే దేవుని సరిగ్గా గుర్తెరగిన వారు కూడా దేవుని యొక్క వాక్కును తెలుసుకొని దేవుని యొక్క మాటలు ఆలకించాలి, నేను ఎంతగానో ఆశపడుతున్నానండి అని చెప్పారనుకోండి, మనతోటి ఆ మాటలు ఆ విధంగా చెప్పారనుకోండి, మనకి ఎలాగుంటుంది చెప్పండి. లేదా అప్పుడే కొంచెం ఏదో ఎదుగుతున్నారు, దేవుని సందులకు వచ్చారు, రక్షణ పొందారండి, ఆ స్టార్టింగ్ టైం అనుకోండి, దేవుడి మాటలు ఎంతగా నేను ఇష్టపడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడని ఆశపడుతున్నాను, కోరుకున్నానండి అని ఎంతగానో ఇలా చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు ఎంతగానో అందరిని కూడా సంతోషపెట్టే విధముగా మనకి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. 105వ చరణం కూడా ఒకసారి అదే అధ్యాయంలో 105వ చరణం కూడా చూసినట్లయితే కనుక, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు వెలుగుగా ఉన్నది. మన త్రోవలకు దేవుని యొక్క వాక్కు అది వెలుగునిస్తూ మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి, దేవుని యొక్క వాక్యము నా పాదంలోకి దీపంగా ఎలాగుంటుందండి, అది నా త్రోవలకు అది వెలుగుగా ఉంటది. ఎట్టింది దేని టార్చ్ లైట్ ఎట్టింది ఏమన్నా? నా ఫోన్ అయితే కానీ నాకు టార్చ్ ఉంటుంది కాబట్టి నా త్రోవలు నా ఫోనే ఆ టార్చ్ లైట్ నాకు వెలుగు ఇస్తుందండి అని చెప్తూ ఉంటామేమో మనమైతే కనుక కదండి. మనమందరము కూడా ఏ విధముగా జీవించే వారముగా ఉండేవారము అని అంటే గనక అనగా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వేళలో కాలంలో చూసినట్లయితే మనమందరము చీకటిలోనే బ్రతుకుతూ ఉండేది వారం అంటే మనమందరి జీవితాలు, మనందరి కుటుంబాలు కూడా చీకటిలోనే ఉండేవి, చీకటిలోనే బ్రతికేవి, సాగేవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాడో, అనగా ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కును ధ్యానిస్తూ ఉండగా, వింటూ ఉండగా, ఆ వాక్కు దేవుని యొక్క మాటలే మనందరినీ అలాగిన మన త్రోవలకు వెలుగునిస్తూ అలాగ నడిపిస్తూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నా కుమారుడా ఇది సరైన మార్గం కాదు కుమారుడా అని చెప్తున్నాడు అనుకోండి. అప్పుడు దేవుని యొక్క మాటలు మన త్రోవలకు అది మార్గముగా అనగా మన మార్గములుగా అది వెలుగుగా ఉంటుందా లేదంటారా? ఇది సరైన మార్గం కాదన కుమారుడా, పక్క వేరే మార్గం ఉంది, ఆ మార్గం ఉండగా వెళ్ళు అని చూపించారు అనుకోండి. అప్పుడు మనకి ఎటువంటి శోధలు, ఎటువంటి సమస్యలు రాకుండా ఉన్నాయంటే ఉంటాయి, అలాగనే ఉంటాయి కదా. దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు, మనకు గైడ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందరో వారి జీవితంలో బ్రతుకులకు ఇది ఒక గైడ్ లాంటిది. ప్రతి స్టూడెంట్ కి వారు చదువుతున్న కాలంలో వారి క్లాస్ పరంగా చూసినట్లయితే గైడ్లు ఉంటాయి, ఆల్-ఇన్-వన్లు ఉంటాయి, గైడ్లు కూడా ఉంటాయి కదండి. మేము చదువుతున్న కాలంలో ఆ విధంగా మాకుండేవి. ఇప్పుడైతే ప్రజెంట్ మాకు తెలియదు, నాకైతే తెలియదు. మరి అప్పుడైతే గనక విజేఎస్ అని, విక్రమ్ అని ఇలాగా గైడ్లు వచ్చేవి. ఆల్-ఇన్-వన్ కూడా ఎంత లావు బుక్ల కింద ఉండేవి కూడా అప్పట్లో. మేము తీసుకుని చదువుకునే వాళ్ళం. టెక్స్ట్ బుక్ ఉండేది, దాంతో పాటు గైడ్లు లేదంటే ఆల్-ఇన్-వన్ కూడా తీసుకొని చదివే వాళ్ళం కూడా. అవి అంటే మా యొక్క చదువులకు అది ఎంతగానో అది దోహదపడుతూ ఉండేవి. దాని ప్రకారంగానే చదువుకొని ఎంచగా
చక్కగా ఆ యొక్క పరీక్షలు రాస్తూ ఉండగా మంచిగా మార్క్స్ వస్తూ ఉండేవి. ఆ విక్రమ్ గైడ్ విజేస్ గైడ్ ఆల్ ఇన్ వన్ ఎంతగానో ఎన్నో మార్క్స్ అందరికి కూడా ఇచ్చిన విధంగా అక్కడ ఉంటూనే కనబడుతూ ఉంటది. అయితే చూసినట్లయితే అదే విధంగా ఇది ఎందరికో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, దైవ గ్రంథము ఒక గైడ్ లాంటిది. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో, ఏ మార్గం ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఇలాగన ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయగలుగుతూ ఉంటది, తెలియజేయగలుగుతూనే ఉంటూ ఉన్నది కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఎరిగిన వారు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వారు ప్రేమిస్తారు. చదవడానికి, వినడానికి, బోధించడానికి కూడా వారు ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఎరిగి ఉన్నావా? మరి దేవుని నువ్వు ఎరిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా అంటే గనక చదవడానికైనా సరే నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, వినడానికైనా సరే నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, బోధించడానికైనా సరే నువ్వు ప్రేమిస్తూనే ఉంటూ ఉంటావు. మరి నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్ ద్వారా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా మన జీవితాలన్నీ కూడా దాన్ని ఏమంటారంటే గనక అమలు చేసుకుంటూ ఉండాలి, అమలు చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా చూద్దాం. మూడవదిగా దేవుని ఎరిగి ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అని అంటే గనక మూడవదిగా చూద్దాం. ఎరిగి ఉన్నవారు, దేవుని ఎరిగి ఉన్నవారు మూడవదిగా చూసినట్లయితే గనక ప్రేమ కలిగి ఉంటారు. ఏ విధంగా ఉంటారండి? ప్రేమ కలిగి ఉంటారు. ఒకరంటే ప్రేమ, ఒకరంటే గనక పగ, అలాగే ఏమి కూడా ఉండకుండా ఉంటారు. ఎవరండి? దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నా శత్రువు అండి, వారితో అసలు మాట్లాడి వాళ్ళ ఇంటి కూడా నెలను వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారా? మన సంఘానికి వస్తున్నా సరే అనుకోవచ్చు, నన్ను ఒక మాట అన్నాడు కాబట్టి నేను వారి ఇంటికి కూడా నెలను ప్రార్థన కూడా రాను కదండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. నీ శత్రువును కూడా క్షమించు, నువ్వు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవునికి అప్పచెప్తే గనక దేవుడే చూసుకుంటూ ఉంటాడు. ఏ విధంగా చూసుకుంటాడని దేవుని చిత్తం, దేవుని ఇష్టం, అది మనకంతా అది అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్తలో మనకి 10వ అధ్యాయములో మనకి అక్కడ 30 నుండి 37 వచనాల వరకు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అక్కడ చాలా ఎక్కువగా వచనాలు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో చూసినట్లయితే గనక దేవుని ఎరిగి ఉన్న వారైతే గనక ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే గనక ఒక మంచి సమరయుడు కనబడుతూ ఉంటున్నాడు కదండి. మంచి సమరయుడు కనబడుతూ ఉంటున్నాడు. వచనం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వద్దులే, మా ఒకసారి చదువుకోండి ఒకసారి అందరూ కూడా. అయితే చూసినట్లయితే గనక దొంగలేమో ఒకటి బాగా కొట్టేసి ఇంకా కొన ఊపుడుతో ఉండగా అలా వదిలేసి అండి రోడ్డు పక్కన వదిలేసి అని వదిలేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. తన దగ్గర నుండి సమస్తాన్ని కూడా దొంగిలించి పూర్తిగా తనని అలా కొట్టేసి ఇంకా చనిపోతాడు అని ఆ వేళలో ఆ విధంగా ఉండగా ఆ వ్యక్తిని ఆ విధంగా వదిలేశారు. హల్లెలూయా. వదిలేగా అండి ఆ మార్గము గుండగా ఒక సేవకుడు వచ్చాడు అండి. అందరూ అలా వస్తూనే ఉన్నారు కానీ వెళ్తూనే ఉన్నారు కానీ ఆ యొక్క దెబ్బల చేత అలా బాధపడుతూ ఉండగా కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. దేవుని ప్రేమ వారిలో లేదు. హల్లెలూయా. ఈవెన్ చెప్పాలంటే గనక సేవకుడు కూడా ఎందుకు వెళ్ళలేదని అనుకోవచ్చేమో. వారిలో దేవుని ప్రేమ లేదంటారా అంటే ఆయనలో దేవుని ప్రేమ లేదు. హల్లెలూయా. ఎక్కడ వారి దగ్గరికి వెళ్ళి అయ్యో దెబ్బలు తగిలియా అయ్యో అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఏమైనా మందులు ఏందమ్మా పోనీ ఏమైనా కట్టిద్దామా అని తీసుకెళ్లి చేద్దామంటే గనక ఈయన యొక్క సంఘానికి వస్తున్నాడు అనుకో, ఈయన తెలిసిన వ్యక్తి నా నా యొక్క బంధువు కదా, నా ఇంటి పక్కన ఉన్నాడు కదా, వాడు తెలుస్తుంది అనుకో, నా యొక్క సంఘానికి వాడు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా లక్ష్య పెట్టుకుంటూ ఉండాలి. దేవుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి లక్ష్య పెట్టుకుంటూనే ఉంటూ ఉండాలి.
ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటూ ఉండాలి. నీకు ఇతరులతో నీకు పొరుగు వారితో ఎప్పుడు కూడా ప్రేమతోనే నడుచుకోవాలి. ప్రేమతోనే మనందరూ కూడా జీవించే వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరైనా ఒకవేళ నీకు తెలిసిన వారు ఎవరైనా కొంచెం ఆపదలో ఉన్నారంటే వారికి నువ్వు సహాయం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు ఎప్పుడుగా తక్కువగా చూడకుండా ఉండేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు అయితే గనక ఒకరిని తక్కువగా చూడడం, చులకనగా చూడడం, గేలి చేయడం అనేది వారిలో ఉండదు. వారు ఆ విధంగా చేయరు. దేవుని ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ నీకంటే వారు చిన్నవారై ఉండొచ్చు, నీ స్థాయిలో లేదా నీకంటే వారు వయసులో కూడా చిన్నవారుగా ఉండవచ్చునేమో. అయితే నీవు వారిని ఎంతగానే సరే ప్రేమిస్తూనే ఉంటూ ఉంటావు. తక్కువగా చులకన చూడకుండానే ఎంతగానో వారు సపోర్టివ్గా ఉంటూ ఉంటావు ఆ వేళలో, ఆ పరిస్థితుల్లో కూడా. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం. దేవుని ఎరిగి ఉన్నవారు ఇంకా నువ్వు ఎలాగుంటారు, వారి జీవితం ఎలాగుంటదంటే గనక ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ఎలాగుంటారండి? ప్రార్థన జీవితము కలిగి ఉంటారు. మా ప్రార్థన చేస్తారా, మా ప్రార్థన చేయండి అని పిలిచాము అనుకోండి, నేను చేయను అని అనరు వాళ్ళు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారైతే కనుక. నిన్నటి వేళలో మార్నింగ్ టైంలో ఒక చోటకి మీటింగ్ వెళ్ళాం. అక్కడ ఒక సేవకుల కూడికలు అంతా కూడా అది పెంతుకోస్తు యెహోవా ఈరే పెంతుకోస్తు ప్రార్థన మందిరం మన రాజమండ్రి ప్రాంతంలో ఉన్నది ఒక చోట. అది అయితే ఆ చోట అందరూ కూడా ట్రైనింగ్ అయినటువంటి పాస్టర్లు, సేవకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు అండి. అందరూ కూడా సేవకులే. అందరూ దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు బట్టి, సమయాన్ని బట్టి వారందరూ కూడా దేవుళ్ళు వాడబడుతూనే ఉంటూ ఉన్నారు. ఆ ప్రార్థన ఒక అధ్యక్షులుగా ఉండేటువంటి వ్యక్తి అక్కడ సేవకులు నడిపించారు, ప్రార్థన చేశారు. మా అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి పిలుస్తూనే ఉన్నారు. చివరికి ఒక సేవకులు ఉన్నారు, ఆయన ఏమో డ్రమ్ వాయిస్తూ ఉన్నాడు. డ్రమ్ వాయిస్తా ఒక పాటలు పాడుతూ డ్రమ్ వాయిస్తాము. నేను డ్రమ్ వాయించడానికి రెడీ ఉన్నానండి, మీరు డ్రమ్ వాయిస్తానండి అంటున్నాడు. అయిగా మీరు ముందు ప్రార్థన చేయండి, తర్వాత నువ్వు వాయిద్దరికెళ్ళి నేను కంగారు మీకు నేను తర్వాత కుడిదిరిగెళ్ళండి. ముందు ప్రార్థన అవ్వాలి కదా, పాటలు పాడాలంటే ముందు ప్రార్థనలు అవ్వాలి కదా. 7 ప్రార్థన చేస్తున్నారు కదా, మీరే లాస్ట్ ప్రార్థన, మీరు రండి. నేను ప్రార్థన చేయనండి, పాటలు పాడతాను. మన యొక్క సంఘమునకు కూడా 23వ సంవత్సరంలో ఉపవాస ప్రార్థన కూడికలు పెడుతుండగా ఒక సేవకుని పిలిచి ఉన్నాం. అంటే 10 మంది సేవకులు పిలుస్తాం కదండి. ఒక సేవకుని పిలిచి ఉన్నాం, కూర్చొని ఉన్నాను, నడిపిస్తూ ఉండగా ఆ సేవకులు ఏం చెప్పారంటే గనక ఇక సమయానికి వచ్చి ఈ సేవకులు నేను పేరు పెట్టి పిలుస్తూ ఉంటా కదా, ఆ సమయాన ఇక దైవజనుడికి సేవకులు వచ్చి ప్రార్థన చేస్తాను బిల్లుగా. లేదు నేను ప్రార్థన చేయను, కూర్చొని ఉన్నాడు అక్కడ ఆయన, నేను ప్రార్థన చేయను, ఇంకో ఆయనకి ఇవ్వండి ప్రార్థన, ఆయన చేస్తాం. ఇంకా ఆయనకి పాట ఇవ్వండి, గైడెన్స్ ఇస్తాడు. మళ్ళీ మనకి గైడెన్స్ ఇస్తాడు. అది మనం ఏదో ఒక ఆలోచనతో వెళ్తున్నాం అన్నప్పుడు, ఇది మన సంఘం అయినప్పుడు, మన కూడికలు అయినప్పుడు ఆయన వచ్చి మనం గైడ్ చేసి, డైరెక్షన్ చేసి, నువ్వు ఆ పాట ఇవి వీళ్ళు ప్రార్థన చేస్తారో నేను గిటింగ్స్ చెప్తాను. ఇంటిది మేము ఏమి ఇచ్చామో అది చేయాలి. దేవునిలో వాడబాడ దేవుని పని చేయాలి, అంతేనంటారా? ఇప్పుడు దేవుడు అరే బిడ్డ నేను నిన్ను నా పనిలో వాడుకోవాలనుకుంటున్నాను, అది ఏ విధంగా తెలుసా అని అన్నారు అనుకోండి. చెప్పండి ఏ విధంగా? మంచిగా పాటలు పాడాలి, నా నామాన్ని నువ్వు గణపరచాలయ్యా, నువ్వు ఆ విధంగా నాలో వాడబడతావా అని అన్నప్పుడు, లేదు పరబ్బా నా పాటలు రావు, నేను పాడలేను అంటే కనుక నీ ప్రార్థనే చేస్తానంటే దేవునితో కూడా అలా చెప్తారా? ఏమవుతుంది? ఎలాగుంటది అప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొంచెం ఏంటి ఇలాగా అన్నాడు, ఏంటరా బాబు, మనం ఏదో ఆలోచనతో ప్లాన్తో వెళ్తున్నాం, మనం డిస్టర్బ్ చేయడం కాకపోతే ఎందుకంటే ఎలాగా ప్రార్థన చేయడం రాదంటారా, పని చేయలేకపోతున్నాడు అనుకోవాలి. ఏంటో నాకు అర్థం అవ్వాలి ఆ టైంకి. ఏంటో మీటింగ్స్ కి రండి అని పంపిస్తుంటే అయితే ఇప్పుడు రమ్మంటారు, అయితే డిఫరెంట్ వేస్ లో ఉంటున్నారు. సరే ఏదేమైనా సరే మనకి అంతా కూడా అనవసరమే కష్టం అనుకోవచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్న వారందరూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటూ ఉంటారు. ఎప్పుడు మనకి అవకాశం దొరుకుతుందా అని ఇప్పుడు కూడా మనం ఎదురు చూస్తూనే ఉంటూ ఉండాలి. ఆయన పనిలో మనం ఎప్పుడు కూడా వాడబడాలి.
దేవుడు నన్ను వాడుకోవాలి అని ఎప్పుడు కూడా ఆశ కలిగి ఆలోచన కలిగి ఉంటూ ఉండాలి. దేవుని పని ఏదైనా సరే అనుకోవచ్చు, నేను చేయాలి, నేను చేస్తానటువంటి ఆలోచన మనలో ఉండాలి. అదే ప్రార్థన అయినా, వాక్యం చదవడం అయినా ఏంటి ఏదైనా సరే అనుకో, వాక్యం కొంచెంసేపు ఆరాధన చేయమన్నా చేయాల్సిందే. నాకు అలవాటు లేదండి, నాకు రాదండి అంటే నువ్వు మందిరానికి వెళ్తున్నావా, నువ్వు అక్కడ అసలు ఆరాధిస్తున్నావా, మీ సంకాప పేరేంటమ్మా అని అడిగారు అనుకోండి, అప్పుడు అలాగ ఉంటుంది. ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం ఒక షార్ట్ మీటింగ్ వెళ్ళాం, పలానా బిడ్డ వచ్చి తమ్ముడు వచ్చి ప్రార్థన వర్షిప్ చేస్తాడని చెప్పారు అనుకోండి, నాకు వర్షిప్ రాదండి అని అనుకో. నువ్వు మందిరానికి వెళ్తున్నావా, అసలు దేవుని మందిరానికి వెళ్తున్నావా, అలవాటు ఉందా, అసలు ఆరాధన చేస్తున్నావా, మీ దైవజనుని పేరేంటమ్మా అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆ దైవజనుని పేరు చెప్పిన వెంటనే అప్పుడు ఎలా ఉంటది, ఎంత అవమానం తెచ్చిన వారం అవుతూ ఉంటామండి. నాకు దేవుణ్ణి ఆరాధించడం రాదు, నేను చేయనండి అంటే గనక దేవునికి అపకీర్తి, దేవుని నామానికి అగౌరవం తెచ్చిన వారవుతూ ఉంటాము. హల్లెలూయా. ఇలాగ మనకు కొంతమంది కనబడుతూనే ఉంటూ ఉన్నారు. సావుకురాలు లేదనుకోండి, పలానా సావుకురాలు వచ్చి మీరు ప్రార్థన చేయండి అమ్మా అంటే కనుక, లేదు నేను పాట పాడతానమ్మా అన్నారు. మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు కానీ నేను పాట పాడతానమ్మా అన్నారు. ఇంకా ఆవిడకిచ్చే, ఎത്ര నడుచుకుంటూ వచ్చేసి ఇంకా ఆవిడకిచ్చే. హల్లెలూయా. ప్రార్థన జీవితం అందరూ కూడా కలిగి ఉండాలి. బైబిల్ ప్రకారం చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చును గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దానియేలు భక్తుడు ఎప్పుడు కూడా రోజుకి 3 సార్లు ఏం చేసేవాడండి, రోజుకి 3 మారు ఏం చేసేవాడు దానియేలు భక్తుడు, ఏం చేశాడండి, ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉండేవాడు. తనకు శిక్ష విధించగా కూడా ఏం చేశాడండి, ఏమాత్రమును ఆ యొక్క రాజుకు లేదా ఆ యొక్క రాజు ఆ యొక్క జారీ చేశాడు కదండి, ఆజ్ఞ జారీ చేయగా ఏమాత్రం కూడా ఆ శిక్ష కూడా ఏమాత్రం కూడా భయపడకుండా జడియకుండా ఏం చేశాడు, అక్కడ ఆ కిటికీల తలుపులన్నీ కూడా తెరిచేసి మరి కూడా ప్రార్థన చేశాడు. అరే చూస్తారేమో ఉద్దర బాబు అని కొంతమంది వారి గృహాల్లో తల్లిదండ్రులకు పెద్దవాళ్ళు భయపడిపోయి ఏం చేస్తుంటారు, తలుపులన్నీ వేసుకొని కిటికీలు వేసుకొని అని కూడా కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కదండి. కానీ చూసినట్లయితే ఇక్కడ దానియేలు భక్తుడు ఎవరు చూసినా నాకేంటి, చూడబోదు నాకేంటి, నేను నా దేవుడిని నేను ప్రార్థన చేయాలి, నేను దేవునికి ప్రార్థన చేయాలి అని ముమ్మారు రోజుకి 3 సార్లు నా దానియేలు భక్తుడు ప్రార్థనలు చేసేటువంటి వాడుగా ఉండేవాడు. ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా మనందరూ కూడా కలిగి ఉండాలి. కేవలము మన మందిరంలో కూడుకుంటున్నాం, మన మందిరానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడే నేను ప్రార్థన చేయాలి, అక్కడే నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు కూడా అని అనుకోనకూడదు. హల్లెలూయా. దేవునితో ఎప్పుడు కూడా అలాగనే మాట్లాడుతూ ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. నీ గృహంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. సమస్య వచ్చినప్పుడు కాదండి, ప్రతి నిమిషం ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవునికి చెబుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని యొక్క నిర్ణయం ఏమేమి ఉన్నదో తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు సాగే వారికి ఎప్పుడు కూడా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక విషయం తెలియస్తున్న యొక్క మాటలు నేను ఇంకా ముగిస్తాను, సమయం చాలానే అవుతూనే ఉంటున్నది. చివరికి ఒక మాట, ఇప్పుడు వరకు మనం ధ్యానించినటువంటి విషయములు ఏంటని చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ఎరిగిన వారు వారి జీవితం వారు ఎలా ఉంటాయంటే గనక ఎలా ఉంటాయండి, భయభక్తులతో, ఇంకా వాక్యమును ధ్యానించేటువంటి వారుగా ఉంటారు, ఇంకా ప్రేమ కలిగి ఉంటారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని భయపడుతూ ఉంటారు, ఇంకా
ప్రార్థిస్తూనే ఉంటారు, ప్రార్థన చింత కలిగి ఉంటారు. చివరిగా 5వది ఒక విషయం తెలిసి నేను నా మాటలు నేను ముగిస్తాను. దేవుణ్ణి ఎరిగిన వారు విశ్వాసములు, అంటే సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కూడా వారు విశ్వాసంగానే ఉంటారు, విశ్వాసంగానే వారు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది క్రైస్తవుల దేవుని బిడ్డలని చెప్పి మాటలు మన గురించి చెప్పుకున్నాం, ఇతరుల గురించి మనకు కొద్దిగా విషయాలు అయితే చూసినట్లయితే గనక, సమస్య రానంత వరకు అయితే గనక దేవుడు అంటే గనక ఒక మూలని ఒక పక్కన పెట్టినట్టుగా ఉంటది. సమస్య వచ్చిందంటే గనక ఖచ్చితంగా దేవుడు వారికి అందరికీ కూడా జ్ఞాపకము వస్తుంది కదండి. మరి సమస్య వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి మరి ఇంకా ప్రార్థన చేయాలి లేదా ప్రార్థన చేసుకోవాలని అప్పుడు మరి జ్ఞాపకం రావడం జరుగుతూ ఉంటది కదా. అయితే కష్టకాలమైన మామూలుగా పరిస్థితిలో ఉండగా, కష్టకాలంలో ఉండగానే సరే అనుకోవచ్చు, నువ్వు విశ్వాసంగానే దేవుళ్ళో లాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం తగ్గిపోకూడదు, చెదిరిపోకూడదు నువ్వు. హల్లెలూయా. బరి తీసుకెళ్ళిపోండి, అర్జెంటుగా తీసుకెళ్ళిపో. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కూడా నీకు విశ్వాసములో అలాగన దేవుళ్ళలోనే ముందుకు సాగుతూనే ఉంటూ ఉండాలి కానీ పడిపోకూడదు. పడిపోవడం అనగా వెనుతిరగడము, అనగా మరలా తిరిగి లోకములోనికి వెళ్ళిపోకూడదు. ఎంత పెద్ద కష్టం నాకే వచ్చింది, నాకే ఇచ్చాడు, నాకే పెట్టాడు, ఎందుకు ఇది, నాకు ఇది బాధలు కష్టాలు అవసరం, నాకు ఇది, నేనేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, ఎలాగో తెలుసు కదా ఆయనకి, ఆ దేవుడికి, మళ్ళీ ఇటువంటి పరీక్ష నాకేనా? అబ్రహాం భక్తుడు అలా అనుకుని ఉన్నాడా? లేక దేవుడు నాకు ఇచ్చాడు, పుట్టాడు అండి, వయసులో నాకు ఇచ్చాడు, పుట్టాడు కదా. అయితే ఆ సంవత్సరంలో, ఆ వయసులో, ఆ కాలంలో ఉండగా దేవుడు ఇవ్వగా, ఇచ్చిన బిడ్డనే నాకు బలిగా ఇవ్వి అని దేవుడు చెప్తున్నాడు, అడుగుతున్నాడు. అదేంటి మరి, నాకు ఇంకా 2-3 లేరే? అప్పట్లో చూసినట్లయితే బాగా ఒక 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు అనుకోండి, 16 బెడ్లు ఒక కుటుంబానికి చూసుకుంటే, 16 బెడ్లు అంటే 18 బెడ్లు, 14 బెడ్లు, అలాగా బిడ్డలు, కుమార్తెలు చెప్తుంటారు లెక్కలో, బిడ్డలు అనగా కదండి. మరి అబ్రహాం నాటి కాలంలో చూసినట్లయితే ఆయనకి దేవుడు ఒకరిని ఇచ్చి ఉన్నాడు, బిడ్డనిచ్చి ఉన్నాడు కదండి. వయసులో దేవుడు ఇవ్వగా వారి యొక్క ఆశను తీర్చి ఉన్నాడు, వారికి లేమిని కూడా దేవుడు తీర్చి ఉన్నాడు కదండి. అయితే మరి లేక పుట్టినటువంటి బిడ్డనే దేవుడు తనకు బలిగా ఇవ్వమని చెప్పగా, మరి అక్కడ అబ్రహాం భక్తుడు ఏమైనా ఆలోచించాడా? దేవుని ఏమైనా ఒక మాట అన్నాడా? విశ్వాసంలో ఏమైనా సరే తొలగిపోయి ఉన్నాడా? తన ఆత్మ జీవితం చూసినట్లయితే ఏం పడిపోయి ఉన్నాడా? ఏమీ కూడా పడిపోలేదు. దీని అలా విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే ఆదిలో, అంటే బిడ్డలు లేనటువంటి వేళలో అబ్రహాం భక్తుడు ఏ విధంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాసం పెట్టుకుని ఉన్నాడు, దేవుడు ఆ విధంగా చెప్పగా కూడా దేవుని మీద అలాగులని ఆ విశ్వాసంతోనే ఉండి అలాగన ముందుకు సాగి ఉన్నాడు. తీసుకెళ్ళిపోయి ఇవ్వడానికి కూడా, ఇచ్చేయడానికి వెళ్ళిపోయి ఉన్నాడు కూడా. ఇంకా ఆఖరికి ఇంకా ఇచ్చేద్దామని వేళలో కూడా ఇది ఎలా సాధ్యమైందండి? ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం పడిపోకూడదు, జారిపోకూడదు కూడా. అసలు విశ్వాసం ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనకు దేవుడు ఆ విధంగా విశ్వాసులకు తండ్రి అని ఆ విధంగా అబ్రహాం భక్తుని పిలిచి ఉన్నాడు, అక్కడ ఇచ్చి ఉన్నాడు, సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నాడు, పేరు ఇచ్చి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కష్టమైన సరే అనుకోవచ్చు, బాధ కాలమైన సరే అనుకోవచ్చు, దేవుని యందలే విశ్వాసం కలిగే ఉండాలి, జారిపోకూడదు, పడిపోకూడదు. యోబు గ్రంథము ఒకసారి చదువుకుందాం, 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ
ఇక్కడ మొదటి అధ్యాయంలో మనకు చూసినట్లయితే గనక దేవుడు సమస్తమును దేవుడు అక్కడ అపవాదిగాడికి అధికారం ఇయ్యగా ఏం చేశాడండి? అక్కడ సమస్తాన్ని కూడా అక్కడ యోబు భక్తుడు కోల్పోయి ఉన్నాడు. సమస్తాన్ని కూడా దేవుడు కోల్పోయి ఉన్నాడు. దేవుడే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెబుతూ ఉన్నాడు. అంటే వారు కలిగినటువంటి సంపద లేదా బిడ్డలు, కుటుంబంలో లేదంటే సమస్తమును కూడా పోగా కూడా దేవుని మీదే అంకను విశ్వాసం కలిగి విశ్వాసాల పెట్టుకొని అలాగనే జీవించి ఉన్నాడు. చాలా కష్టమైన, బాధ అయినా, దుఃఖమైనా సరే అనుకోవచ్చు, ఏమాత్రం కూడా చూడకుండగా తన బిడ్డలు పోయారంటే గనక ఎవరికైనా సరే ఎలాగుంటదండి? అది తీరం లోటుగానే ఉంటూ ఉంటది కదా, మనకది తీరం లోటుగానే ఉంటూ ఉంటది. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద ఉపద్రవమైనా, ఎంత పెద్ద బాధ అయినా సరే అనుకోవచ్చు, మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు, తిరిగి లోకంలోనికి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. విశ్వాసంగానే దేవుళ్ళు అలాగ నిలబడుతున్న దేవుళ్ళు అలా ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరం కూడా దేవుణ్ణి ఎరిగిన వారమే ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఇక నాకు సిగ్నల్ ఇస్తున్నారు, బైబిల్ కూడా మూసేస్తున్నారు, ఇంకా అయిపోయింది ఇంకా చెప్తున్నారు కాబట్టి నేను ఎలాగో నేను చెప్పిన మాట ప్రకారంగానే ఇది చివరి మాట చెప్పాను కాబట్టి నేను మూసేస్తున్నాను, చెప్పేస్తాను. అక్కడ అయిపోయింది నా మాటలు. హల్లెలూయా. సమయం కూడా అవుతూనే ఉన్నది, అయి ఉన్నది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరమును మనం దేవుని ఎరిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనమందరం దేవుని ఎరిగి ఉన్నామా? ఎప్పటి నుంచి మనకి అందరికీ దేవుని తెలుసు అంటారు? ఎప్పటి నుంచి మనకి దేవుడు తెలుసు అంటారు? దేవుని మనమందరూ కూడా ఎరిగిన వారమైతే దేవునికి మాత్రమే భయపడుతూ ఉంటాం. ఇక దేనికి కూడా ఏ ఒక్క దానికి కూడా మనము భయపడకుండా ఉంటాము. దేవుణ్ణి ఇప్పుడు కూడా ప్రేమించేవాడి వారుగా ఉంటాం. దేవుని యొక్క మాటలను ఎప్పుడు కూడా విధేయతతో, వినయం కలిగి ఎప్పుడు కూడా ఆలకించడానికి ఇష్టపడుతూ ఉంటాము. దేవుళ్ళు అనగా ప్రార్థన చేయడానికి, దేవుళ్ళు ఎదగడానికి కూడా మేము ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఆశపడుతూనే ఉంటూ ఉంటాము. అనేక విషయాలు మనకి ఉన్నాయి, అన్ని కూడా తెలిసిన విషయాలు అనుకోవచ్చు మనందరూ కూడా. అయితే మనం ఆ విధంగా జీవించగలుగుతున్నామా? మరి మన జీవితం ఆ విధంగా ఉంటూ ఉన్నదా? నీవు దేవుని యొక్క వాక్యమును చదవడానికి చదువుతున్నావు, వినడానికి ఇష్టపడుతున్నావు, బోధించగలుగుతున్నావు అంటే నువ్వు నిజముగా దేవుని ఎరిగి ఉన్నావు. నీవు ఇతరులను అనగా ఇరుగు పొరుగు వారిని అనుకోవచ్చు, ఇతరులను అనుకోవచ్చు, మంచిగా వారిని కూడా ప్రేమించగలుగుతూనే ఉంటున్నావు అంటే కనుక నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ఎటువంటి విధంగా నేను పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా నువ్వు జీవిస్తున్నావు అంటే గనక నువ్వు దేవుని అందులో చాలా భయం కలిగి ఉంటున్నావు. కాబట్టి నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. విశ్వాసములో చెదిరిపోకుండా, పడిపోకుండా, లోకల మళ్ళీ తిరిగి వెళ్ళిపోకుండా దేవుళ్ళని అలాగ నిలబడగలుగుతూ ఉంటున్నావు. దేవుళ్ళలోనే అలాగ నిలబడి ముందుకు సాగలుగుతున్నావు అంటే గనక నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు. మనలో ఏమైనా కనబడుతున్నాయా? మనలో ఏమైనా ఉన్నాయా? నీకు ఇతరులను చూసి ఒకవేళ హేళన చేస్తున్నామా? తక్కువగా చూస్తున్నామా? తక్కువ చేసి మాట్లాడుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? అమ్మ మా కొరకు ప్రార్థన చేయనమ్మా అంటే కనుక మీ యొక్క ఎవరన్నా మన రహదారుల్లో మనం బయటకు వెళ్ళినప్పుడు అనుకోవచ్చు, అమ్మ సిస్టర్ గారు లేదా అక్క గారు, వదిన గారు, అన్నయ్య గారు ఏమైనా చెప్పారు, ఎలా చెప్పారు అనుకోండి, పిలిచారు మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయనమ్మా అన్నారు అనుకోండి. వారి కోసం ఏమైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? చేస్తున్నారు. రక్షణ పొంది ఉన్నారా వారు? రక్షణ పొందని వారైతే గనక వారి కొరకు ఏమైనా రక్షణ కొరకే ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇవన్నీ కూడా నా మాటలు కాదు, ఇవన్నీ కూడా నేను చెప్పి కూడా దేవుని మాటలు నేను చెప్తున్నాను, లోకపు మాటలు కానే కాదు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క మాటలను చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నవారైతే గనక
నీకు ఇతరులను కూడా ప్రేమిస్తూ ఇప్పుడు నిజాయితీగా నీతిగా యథార్థవంతులుగానే ఇప్పుడు కూడా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. పరిశుద్ధమైన జీవితాన్ని వారందరూ కూడా కోరుకుంటూ అటు విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉంటూ ఉంటారు. వారి జీవితాలు వారి కుటుంబంతో కూడా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలని ఇప్పుడు కూడా తలంపు కలిగే ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి విధంగా మనమందరూ కూడా ఉందాం. నిజమైన దేవుని భక్తిని, నిజమైనటువంటి దేవుని మనం ఎరిగిన వారుగా అందరూ కూడా ఉందాం, జీవిద్దాం. దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టే విధంగా మనందరూ కూడా జీవిద్దాం. అటువంటి కృపను ధన్యతను మనకందరికీ ఇచ్చి నడిపించును గాక. ఈ కొద్ది మాటలు మనం మీకు దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్.